హాయ్ ఫ్రెండ్స్, మీకు స్పానిష్ ఫ్లూ వ్యాధి గురించి తెలుసా? అయితే ఈ కథ చివరి దాకా వినండి. 1918 నాటి సమయంలో స్పానిష్ ఫ్లూ మహమ్మారికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 500 మిలియన్ల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. ఇది ఆ సమయంలో ప్రపంచ జనాభాలోని 3వ వంతు. అదనంగా ఇది 20 మిలియన్ల నుండి 50 మిలియన్ల మరణాలకు దారితీసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందడానికి ముందు యూరప్, యునైటెడ్ స్టేట్స్ మరియు ఏషియాలోని కొన్ని ప్రాంతాలలో ప్రారంభమైంది. దీనికి చికిత్స చేయడానికి సమర్థవంతమైన మందులు లేదా టీకాలు లేనందున ముసుగులు ధరించడం మరియు పాఠశాలలు, థియేటర్లు మరియు వ్యాపారాలను మూసివేయడం వంటి అనేక చర్యలు తీసుకోబడ్డాయి. వసంతకాలంలో సంభవించిన మహమ్మారి యొక్క ప్రారంభ దశ ఇది సాధారణ ఫ్లూ లక్షణాల మాదిరిగానే చలి, జ్వరం మరియు అలసట వంటి తేలికపాటి లక్షణాలతో గుర్తించబడింది. అనారోగ్యానికి గురైన చాలా మంది వ్యక్తులు కొద్ది రోజుల్లోనే కోలుకున్నారు మరియు ఈ కాలంలో మరణాల సంఖ్య చాలా తక్కువగా నమోదు అయ్యాయి. 1918 శరదృతువు సమయంలో ఇన్ఫ్లుయెంజా యొక్క 2వ వేవ్ ప్రారంభం. తేలికపాటి మొదటి తరంగం వల్లే కాకుండా ఇది చాలా అంటువ్యాధి మరియు విపరీతమైనది. వ్యాధి సోకిన వ్యక్తులు లక్షణాలు కనిపించిన గంటల్లో లేదా రోజుల్లో చనిపోయారు. ఆక్సిజన్ లేకపోవడం వల్ల చర్మం నీలిరంగులోకి మారడం మరియు ఊపిరితిత్తులు ద్రవంతో నిండిపోవడం, ఊపిరాడకుండా పోవడం వంటి లక్షణాలు ఉన్నాయి. 2వ తరంగం ముఖ్యంగా తీవ్రమైనది మరియు మరణాలలో గణనీయమైన పెరుగుదల కారణమైంది. కేవలం 1 సంవత్సరంలోనే 1918లో అమెరికాలో సగటు ఆయుర్దాయం డజను సంవత్సరాలకు క్షీణించింది.